ఇప్ప లడ్డు ఇది మన తెలంగాణ హెల్త్ ఫుడ్. మన తెలంగాణ ఆదివాసీలు కనిపెట్టిన ఆహారం క్రమంగా దేశమంతటా విస్తరిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ మెచ్చిన లడ్డు ఇది. అదేమీ ఆషామాషీ లడ్డు కాదు. పోషక విలువల భాండాగారం. మహిళలలో రక్తహీనత దూరం చేసే ఆరోగ్య ప్రదాయిని. ప్రధాని మోదీ నోట నోరూరించే మాటగా మారి ఈ లడ్డు ప్రపంచమంతా వ్యాపారాన్ని విస్తరించబోతోంది. బాలింతలకు బలవర్ధక ఆహారంగా మారింది. మహిళల్లో రక్తహీనత, మోకాళ్ల నొప్పులు తగ్గించే ఆరోగ్య ప్రదాయినిగా ప్రసిద్ధి చెందింది. అందుకే ప్రధాని మోదీ తన మన్ కీ బాత్లో ప్రశంసలు కురిపించారు. ఆదిలాబాద్ జిల్లాలోని 2 గిరిజన మహిళలు ఆదివాసీ ఆహారం పేరిట ఇప్పపూలతో వంటకాలు చేసి విక్రయిస్తూ ఎంతో లాభానికి మించిన పేరును సంపాదిస్తున్నారని ప్రధాని మోదీ కొనియాడారు. ఇలాంటి గిరిజన మహిళలు మన సమాజానికి ఎంతో ప్రేరణ కల్పిస్తారని ప్రశంసించారు. ఇది వారి స్వయం ఉపాధికి ఉదాహరణ మాత్రమే కాదు, గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. ఆదిలాబాద్లోని ఉట్నూర్ ప్రాంతంలో భీంబాయి ఆదివాసీ మహిళా సహకార సంఘ అధ్యక్షురాలు కుమ్ర బాగుబాయి నాయకత్వంలో 12 మంది మహిళలు ఆదివాసీ ఆహార్ అనే కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఈ ఇప్ప పువ్వు లడ్డూలను తయారు చేసి విక్రయిస్తుంటారు. ఇప్ప పువ్వు వేసవి కాలంలో మాత్రమే లభించే ప్రత్యేకమైన పువ్వు. ఈ పువ్వు ఆదివాసీలకు ఆర్థిక వనరుగా మారి జీవనోపాధి కల్పిస్తోంది. గత దశాబ్దం క్రితం ఈ ఇప్ప పూలతో నాటుసారా తయారు చేసే గిరిజనులు ఇప్పుడు పోషకాహారం అందిస్తున్నారు. మహిళల రక్తహీనతను తగ్గించేందుకు ఇప్ప పువ్వుతో లడ్డూలను తయారు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో దేశంలోనే తొలిసారిగా 2020లో పైలట్ ప్రాజెక్టు కింద భీంబాయి సహకార సంఘం పేరిట ఇప్ప పువ్వు లడ్డూల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 1845, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 817 మంది గిరిజన గర్భిణీలకు ఈ ఇప్ప పువ్వు లడ్డూలను అధికారులు అందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆశ్రమ స్కూళ్లలో చదువుతున్న గిరిజన విద్యార్థినులకు ఈ లడ్డూలను సరఫరా చేస్తున్నారు. నెలకు దాదాపు 20 క్వింటాళ్ల ఇప్ప పువ్వు లడ్డూలను అధికారులు భీంబాయి సంఘం నుంచి కొనుగోలు చేసి విద్యార్థినులకు అందిస్తున్నారు. ఇప్ప పువ్వుతో తయారు చేస్తున్న లడ్డూలను గిరిజన గర్భిణీలు, బాలింతలు, రక్తహీనతతో బాధపడుతున్న వారికి కూడా అందజేస్తున్నారు. ఒక లడ్డు 20 గ్రాముల బరువుంటుండగా కిలో లడ్డూల ధర 300 రూపాయలుగా నిర్ణయించారు. కిలో లడ్డూ తయారీకి 400 గ్రాముల ఇప్ప పువ్వులు, 190 గ్రాముల బెల్లం, 190 గ్రాముల పల్లీలు, 190 గ్రాముల నువ్వులు, 30 గ్రాముల కిస్మిస్, మంచి నూనెను కలిపి తయారు చేస్తారు. లడ్డూల తయారీ కోసం ముందుగా ఇప్ప పువ్వును సేకరిస్తారు. సేకరించిన ఇప్ప పువ్వును ఆరు బయట ఎండలో ఆరబెడతారు. ఆ తర్వాత వాటిని నూనెలో వేయిస్తారు. వేయించిన నువ్వులు, పల్లీలను దానికి జత చేసి చల్లబడ్డాక బెల్లం కూడా కలుపుతారు. ఈ పదార్థాలతో పాటు కిస్మిస్, యాలకులు, మిరియాల పొడి కలిపి ఉండలుగా చుట్టి లడ్డూలు తయారు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని ఎక్స్ రోడ్లో ఆదివాసీ ఆహారం పేరిట ఆదివాసీ మహిళలు ఇప్ప పువ్వు లడ్డు తయారీ కేంద్రాన్ని నడిపిస్తున్నారు. దీంతో ఆదివాసీ మహిళలు స్వయం ఉపాధిని పొందుతూ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ మహిళలు నెలకొంటున్న రక్తహీనత సమస్యను సైతం దూరం చేస్తున్నారు. ఈ ఇప్ప పువ్వులను లడ్డూ కేంద్రానికి సైతం విక్రయిస్తూ ఆదివాసీ మహిళలు ఉపాధిని సైతం పొందుతున్నారు. 2023లో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆది మహోత్సవ్ నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ కార్యక్రమంలో ఈ లడ్డూ తయారీ సంస్థకు స్కిల్ డెవలప్మెంట్ ఇక్రిసాట్ అవార్డులు వచ్చాయి. మరోవైపు ఇప్ప పువ్వులు శరీరానికి ఎంతో మేలని, ఈ లడ్డూ తినడం వల్ల కండరాలు బలంగా ఉండడంతో పాటు మోకాళ్ల నొప్పులు, రక్తహీనత మొదలైన వ్యాధులను నియంత్రిస్తుందని, రక్తం వృద్ధి చెందుతుందని ఇక్రిసాట్ పరిశోధనలోనూ వెల్లడైంది.